ఇప్పుడు దేవుడికి అంటే భక్తులు ఉంటారు కదా సార్, దేవుడికి భక్తులు ఉన్నట్ట ఇప్పుడు యూత్ అందరూ హీరోస్కి భక్తులు అంటున్నారు కదా. అంటే ఇప్పుడు భక్తులు అంటే వాళ్ళ అలవాట్లు ఆచరణలు అవి ఫాలో అవ్వట్లేదు సార్. జస్ట్ ఓన్లీ భక్తులం అంటే భక్తులం అంటున్నారు. ఎలా ఏంటి సార్ అసలు యూత్ ఎటువైపు వెళ్తున్నారు ఏంటి? ఇది యూత్ అందరికీ అర్థమైపోయి ఉంటుందమ్మా. చాలా వండర్ఫుల్ క్వశ్చన్ ఇది, చాలా వండర్ఫుల్. ఇప్పుడు సింపుల్ ఆలోచించండి. ఎవరినో కంపేర్ నేను హీరోని, నేను నా అదృష్టవశాత్తు లేదా నా టాలెంట్ బట్టి నా పూర్వజన్మ సుకృతం నేను హీరోని అయ్యాను, నాలుగు సంపాదించుకుంటున్నాను, మీరు ఫ్యాన్స్ అయ్యారు. నెక్స్ట్ ఏమిటి? ఆవిడ అన్నది అది. మీరేమిటి ఫ్యాన్స్? ఇప్పుడు నాకు బాపు గారంటే ఇష్టం. నేను బాపు గారి దగ్గర నేర్చుకున్నది, నేను ఒకసారి 2 సార్లు కలిశాను. బాపు గారి దగ్గర నా అక్షరాలు నేర్చుకునేది, బాపు గారిని అనుసరిస్తూ అక్షరాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను బాపు గారు అంత కాకపోయినా ఆయన్ని బాగా దగ్గరగా రాయగలను నేను. అది నేను నేర్చుకున్నది. ఆయన అంటే నాకు ఇష్టం. అంత ఇష్టం ఏ స్థాయిలో ఉండాలి? ఇంట్లో డబ్బులు తీసేసుకుని ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ టికెట్ కొనే స్థాయి కాదు, అది కాదు. ఈ అభిమానులందరిలో విచక్షణ ఉండాలి. ఫస్ట్ వాట్ ఆర్ యూ? దేశ నాయకులు బోల్డ్ మంది ఉన్నారు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళని హీరోలుగా చేసుకోండి. అసలు యూ బికమ్ హీరో ఫస్ట్, యూ బికమ్ హీరోయిన్. వాళ్ళు అలా వెలిగినంత కాలం నువ్వు టికెట్లు అమ్ముకొని ఇంట్లో తాళాలు పెట్టి తాకట్టు పెట్టి వాళ్ళకి క్షీరాభిషేకాలు చేసి తర్వాత నీ బతికేంటి? అది అమ్మాయి వేదన ఏమిటంటే, నేనేమంటే దేవుడికి కూడా అమ్మ నీ ఇల్లు సామానంతా తాకట్టు పెట్టి ఆయనకి అభిషేకం చేయమని ఏ దేవుడు అడగలేదమ్మా. భక్తి అంటే విభక్తం కానిది. భక్తి జ్ఞాన వైరాగ్యాలని స్టేజెస్ ఉన్నాయి మనకి. భక్తి అంటే నమస్కారం, భక్తి అంటే ఒక మన వాళ్ళు ఏంటంటే భక్తి అంటే ఎగ్జిబిషన్. 100 కొబ్బరికాయలు కొట్టాను తెలుసా, 108 చిలుకు నిజంగా తిరిగేస్తే ఉద్యోగం వచ్చేటట్టయితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ బదులు అదే పెట్టచ్చుగా. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. భగవంతుడు ఒకటే చెప్పాడు, మీరు చెయ్యండి, నేను ఉంటా వెనకాల. ఇప్పుడు భగవద్గీతలో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, కృష్ణుడు వెనకాలన్నాడు. కృష్ణుడే చేయొచ్చుగా యుద్ధం, దేవుడైతే అర్జునుడు ఎందుకు? హతోవా ప్రాప్ససే స్వర్గం, చచ్చావా నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. జిత్వావా భోజ్యసే మహీం, యుద్ధంలో గెలుస్తావా ఇదంతా గెలుస్తావు. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ, అర్జునాలే యుద్ధాయ కృత నిశ్చయ, నీ జీవితంలో యుద్ధం చేయాల్సిందే, నువ్వు యుద్ధం చేయాల్సిందే. ఐఎమ్ ఓన్లీ బ్యాక్. భగవంతుడు కూడా ఏ సహాయం చేయడు. నీకు సంకల్పం లేకపోతే, నీకు సంకల్పం ఉంటే హీ విల్ బి బ్యాక్. అంటే దేవుడు కూడా మీకు సహాయం చేయడు. దేవుడే సహాయం చేయనప్పుడు మీ హీరోలు చేస్తారా? అంచేత బాగా చదవండి, అవగాహన. హీరోని ప్రేమించండి, గౌరవించండి, సినిమాలు చూడండి, దట్స్ ఆల్. జీవితాన్ని ఆరాధిస్తారా? ఆయనతో పెడతారా? ఏదైనా మంచి చేస్తే చెయ్యండి, అంతే తప్ప గుడ్డి ఆరాధన వద్దు, దయచేసి వద్దు. ఇంకోటి, ఇది ఏ హీరో కోరుకోడు, అది కూడా చెప్తున్నా. మీ అంతటా మీరు మీద పడిపోవడమే తప్ప నో, వాళ్ళకంత టైం లేదు. అంచేత దయచేసి ఆ అమ్మాయి వేదన అర్థం చేసుకోండి. అది ఇంటర్నల్గా అందరికీ ఉన్న విషయమే. ఓ మంచి విషయం జరిగితే నమస్కారం చేసుకుంటాం, చూస్తాం, సంతోషిస్తాం, దట్స్ ఆల్. ఎలాంటి వాడిని పెట్టుకోవాలి? బిల్ గేట్స్ లాంటి వాడిని పెట్టుకోండి, మైక్రోసాఫ్ట్ వాళ్ళ లాంటి వాడిని పెట్టుకోండి. మధ్యతరగతి నుంచి అభివృద్ధికి ఎలా వెళ్ళాలి? వివేకానందుని పెట్టుకోండి. ఫుట్బాల్ కొటేషన్ మీకు తెలిసే ఉంటుంది. నాకు భగవద్గీత చదివేవాడి కన్నా ఫుట్బాల్ ఆడేవాడంటే ఎక్కువ ఇష్టం అన్నాడు వివేకానంద. ఎందుకు?
ఫుట్బాల్ ఆడితే ఫిజికల్ స్ట్రెంగ్త్ వస్తుంది కదా, అప్పుడు భగవద్గీత బాగా అర్థమవుతుంది. అందుకని ఫుట్బాల్ ఆడేవాడే గొప్ప. హలో సార్, నమస్కారం సార్. నా క్వశ్చన్ ముందు ఒక చిన్న కవిత చెప్తాను, కథ వివేకానంద గురించి. ఒక బిజినెస్ మ్యాన్. మైకు అమ్మ ఈ డైరెక్షన్లో పెడితే క్లారిటీగా వస్తుంది. ఓకే సార్, మనిషికి డబ్బు చాలా ముఖ్యం, అది నేను ఒప్పుకుంటాను. ఉన్నదానికన్నా ఎక్కువ సంపాదించాలనుకుంటారు. అలా డబ్బు కోసం ఎంత నీచానికన్నా దిగజారొచ్చా? ఈ క్వశ్చన్ నాకు అడగాలో వద్దో కూడా నాకు తెలియదు, కానీ నా డౌట్ ఇది. ఓకే, యూనివర్సల్ క్వశ్చన్ అంతే కదా. ధనమూలమిదం జగత్ అన్నాడు. డబ్బు అవసరానికన్నా సంపాదిస్తే, భర్తృహరి అని ఒక కవి ఉన్నాడు, 11th century. భర్తృహరి సుభాషితాలు అనే పుస్తకం ఉంటుంది. అందులో నీతి, శృంగార, వైరాగ్య అని 300 పద్యాలు ఉంటాయి, శ్లోకాలు ఉంటాయి. దాన్ని తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి అనే మహానుభావుడు ట్రాన్స్లేట్ చేశాడు. అందులో డబ్బు గురించి చెప్తూ, డబ్బుకి 3 లక్షణాలు తల్లి. డబ్బుకి 3 లక్షణాలు. ఒకటి దానము, దానము భోగము నాశము, పూనికతో 3 గతులు భువి ధనమునకు. లక్షణాలు 3 ఏమిట? ఒకటి దానం చేయి, లేదా ఎంజాయ్ చేయి భోగము, లేదా ఇట్ విల్ పెరిష్ నాశనం అయిపోతుంది. దానము భోగము నాశము, పూనికతో 3 గతులు భువి ధనమునకు. దానము భోగము ఎరుగని దీనుని ధనమునకు తృతీయ మెప్ప సగున్ నాశనం అయిపోతుంది. అంటే డబ్బు చాలా అవసరం. డబ్బు ఎలా ఉండాలంటే, నీ చెప్పు నెంబరు 7 అనుకోండి, మీ స్లిప్పర్ నెంబర్ 7 అయితే 8 వేసుకున్నా రుద్దుకుని కరుస్తుంది, 6 వేసుకున్నా పట్టకే కరుస్తుంది. అంచేత డబ్బు నీ నెంబర్ ఎంతో అంతుంటే సుఖపడతావు, అదర్వైజ్ నాశనం అయిపోతావు. ఇవాళ బాగా డబ్బు ఉండి బాగా డబ్బు లెక్క పెట్టుకున్న వాళ్ళు ఇవాళ ఏం లెక్క పెడుతున్నారు? ఉసలు అంటున్నాడు. అంచేత డబ్బు చాలా అవసరం అమ్మా, దాన్ని గౌరవించండి. ఎంత అవసరం నీకు బాధ్యత ఏమిటంటే, నువ్వు నీ భార్య నీ పిల్లలకి సంపాదించు. నీ మనవడికి, ముని మనవడికి, వాడి మనవడికి కూడా నువ్వే సంపాదిస్తే వాడేం చేస్తాడు? ఏం చేయాలో తెలియక నేరం చేస్తాడు.